ఇంత దారుణమైన విషయం తాకి కూడా వాడు చావకుండా ఉన్నాడంటే నమ్మశక్యం కాకుండా ఉంది. ఇది ఎలా సాధ్యం? కళ్ళారా చూసావుగా, ఇంకా ఎందుకు అడుగుతున్నావు? నువ్వు అతన్ని ఏమీ చేయలేవు. అలా అనకు. ఈ మహారాజు ఓటమని సహించడు. ఎలాగోలా వాడు అంతు తెలుస్తాను. అంటే విషం తాగి బతికున్న వాడిని మనం ఎలాగో చంపలేము, కానీ వాడు జీవితాంతం కదలకుండా మూల కూర్చునేటట్టు చేస్తాను. ఎలా? వెరీ సింపుల్. ఒక్క దెబ్బతో ఉక్కుదూలాన్ని కూడా వంచగల కరాటీ వీరుల్ని 20 మందిని రాజా మీదకి పంపిస్తాను. వాళ్ళు వాడిని కాళ్ళు చేతులు విరిచి పార్సల్ చేసి ఇండియాకి పంపిస్తారు. అది చూద్దాం. చూస్తూ ఉండు. మన బంగ్లాయేనా? లేదండి. ఏమిటా? ఏ నా పర్మిషన్ లేకుండా నా బంగ్లాలో గుమ్మానికి కాళ్ళు అడ్డంగా పెట్టి కూర్చున్నావు? ఎవడా నువ్వు? ఎవడా నువ్వు? రాగి అన్నామంటే పళ్ళు రాలిపోతాయి. నువ్వెవడవురా? బంగారం గారు. అరే రే ఓర్ని బంగారం, మై డియర్ పార్ట్నర్. కమాన్ కమాన్. పార్ట్నరా? అవునరా, ఈ మైల్లో మాకు కూడా 50% షేర్ ఉంది. ఎవరిచ్చారా నీకు? మీ రాజా ఇచ్చాడు రా. ఉత్తినే కాదు, చూసుకో రిజిస్టర్డ్ డాక్యుమెంట్స్. మర్యాదగా నీ వాటా కూడా మాకు అమ్మే. అమ్మకపోతే ఎంత అన్యాయం! పోలీసులు పిలిపిస్తాను, పోలీసు కుక్కలు పిలిపిస్తాను, వాటితో మీ చర్మాలు ఒలిపిస్తాను రా. ఓ, మా చర్మాలు ఒలిపిస్తావా? ఒరే, ముందు వీళ్ళ చర్మాల సంగతి చూడండి రా. రెడీ? 1 2 వీళ్ళ కాలగారానికి వచ్చారు. వీళ్ళ తీసుకెళ్ళి బయట పారేయండి. పలకెళ్ళి బాబు గారు, బతుకుంటే బాబు రొట్టేలా తిని బతుకొచ్చు. బాబు నేను చెప్తానని అనుకోకండి. వాళ్ళు అడిగినట్టు వాళ్ళకే మేము బాబు తిరిగిస్తాను. అసలు ఎదొక్క అమ్మడం అంటూ జరిగితే ఆమె చూడ పెద్ద మనిషి అతనికి అమ్ముతాను అంతే. అమ్మా జయ, మనం హాంకాంగ్ వెళుతున్నాం. హాంకాంగా? ఎందుకు డాడీ?
మన మైకమైన అమ్మేయడానికి. అలాగే డాడీ అమ్మేద్దాం. ఆ దేశంలో కోటీశ్వరుడు ఉన్నాడు, విషయాలన్నీ అక్కడే పరిశీలించుకున్నా రమ్మన్నాడు, అని చేత వెళ్తున్నాం. అలాగే డాడీ వెళ్దాం. చూసేవా రాజా ఎంత దుర్మార్గుడు. అవును డాడీ, పరమ పరమ దుర్మార్గుడు, పరమ మోసగాడు, చాలా చాలా మోసగాడు డాడీ. అదేమిటి నువ్వు రాజానే మోసగాడు అంటున్నావు? మీకు విరోధైన వాడు నాకు బద్ధశత్రువు డాడీ. ఇంతకి ప్రయాణం ఎప్పుడు? రేపే. ఓకే డాడీ, ఓకే. రాజా, నువ్వెందుకు వచ్చావు ఇక్కడికి? నాన్నతో పాటు వచ్చాను. నాన్న నీ మీద కోపంతో మైకగా నమ్మేస్తున్నారు. ఇక్కడ ఎవరో పెద్ద పార్టీ ఉన్నారని, వాళ్ళు పెద్ద మొత్తం ఇస్తానన్నారని తెలిసొచ్చాం. మోహన్ కోసం నువ్వు ఇక్కడికి వచ్చినట్టు తెలిసింది. నిన్ను ఎలాగైనా కలుసుకొచ్చిన ఆశతో నాన్ని రెచ్చగొట్టి ప్రయాణం చేయించాను. అవును, నువ్వు ఇక్కడికి వచ్చిన పనేమైంది? ఏమైంది? అంత అయోమయంగా ఉంది. అదిగో మీ నాన్నగారు వస్తున్నట్టున్నారు. నాన్నకి నువ్వు ఇక్కడ ఉంటున్నట్టు కానీ, నిన్ను నేను కలుసుకుంటున్నట్టు కానీ తెలియడం మంచిది కాదు. మరి నేను కలుసుకోవడం ఎలా? నేను ఈ హోటల్లోనే ఉంటున్నాను. ఇదిగో ఈ వాకిటాకి నీ దగ్గర ఉంచుకో. అవసరం వచ్చినప్పుడు మన ఇద్దరం మాట్లాడుకోవచ్చు. ఓకే? అలాగే. అమ్మాయి. డాడీ. ఏమిటి ఎక్కున్నావా? చాలా బాగున్నాయి డాడీ, అందుకని. ఇవన్నీ తర్వాత చూడొచ్చు. పరాదేశం ఒంటరిగా ఉన్నాం అంత మంచిది కాదు. నెంబర్ తెలిసిన గదిలోకి వెళ్ళాం. అవతల డిన్నర్ చల్లారిపోతుంది రా. హలో. మెత్తని కౌగిట హత్తుకుపోయే ఎదలో వింత చప్పుడు, వెచ్చని ఒడిలో విచ్చల విడిగా ఏదో కొత్త చప్పుడు. మెత్తని కౌగిట హత్తుకుపోయే ఎదలో వింత చప్పుడు, వెచ్చని ఒడిలో విచ్చల విడిగా ఏదో కొత్త చప్పుడు. గుట్టుగా ఉంచుకో గుండెలో చప్పుడు, గుట్టుగా ఉంచుకో గుండెలో చప్పుడు. పెదవులు చేసే చప్పుడు వెనక ముద్దు ఉంటుంది, ముద్దల పడితే పుట్టు మచ్చల మాయనంటుంది. నేనే నీ సొంతమై ఉండమని ఉండిపోమ్మని ఎప్పుడు ఒకటే చప్పుడు, ఒకటే చప్పుడు, ఒకటే చప్పుడు, ఒకటే చప్పుడు, ఒకటే చప్పుడు. ఎందుకో చప్పుడు చెప్పనా ఇప్పుడు.
చప్పుడు ఒకటే చప్పుడు మెత్తని కౌగిట హత్తుకుపోయే ఎదలో వింత చప్పుడు వెచ్చని ఒడిలో విచ్చల విడిగా ఏదో కొంత చప్పుడు ఎందుకో చప్పుడు చెప్పనా ఇప్పుడు ఎందుకో చప్పుడు చెప్పనా ఇప్పుడు లాలలా 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 లాలలా. ఇంతవరకు నువ్వు నా చెల్లి కాబోయే మామగారివని అనుకున్నాను, కానీ ఇప్పుడు నువ్వు పచ్చరక్తం తగే హంతకుడు అని రాక్షసుడు అని అర్థమైంది. రేయ్, నువ్వు మర్చిపోయినా నేను మర్చిపోలేదురా. గుర్తుందా, 20 సంవత్సరాల క్రితం జమీందార్ రఘునాథరావు గారిని, అంటే నా తండ్రిని, ఆయన భార్య అన్నపూర్ణమ్మను